ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తడిసి ముద్దైంది. ఇక బలమైన గాలులకు పలుచోట్ల మామిడి పంట నేలపాలైంది. ధాన్యం కొనుగోళ్లు సకాలంలో చేయకపోవడంతోనే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ భవానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి కురిసినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో ఇది రైతులకు అపార నష్టాన్ని మిగిలిచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్ లో పోసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా వర్షము వడగళ్ల వానకు కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా నెల రోజులు గడుస్తున్నా గానీ ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్ లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అయితే అధికారుల నిర్లక్ష్యము వెరీ స్పష్టంగా అవుపిస్తుందనే ప్రజలు పెద్ద ఎత్తున రైతులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఏదైతే ఒక పక్క తేమ తాలు ఈ పేరు అయితే ఇప్పటికే రైతుల పక్షాన ఇప్పటికే ఉండవలసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ ఏదైతే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ ధాన్యం కొనుగోలు సెంటర్లలో దళారీ వ్యవస్థ పెరుగుతుందంటూ కూడా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూడొచ్చు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇటు మిర్యాలగూడ కావచ్చు, నెకరికల్ కావచ్చు, ఈ ప్రధానంగా ఈ ప్రాంతాలలో రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వరి సాగు కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఐకేపీ ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఈ ధాన్యాన్ని పోసినప్పటికీ కూడా ఆ ధాన్యానికి సంబంధించి కూడా తేమ పేరుతో కొర్రెలు పెడుతున్నారంటూ ప్రధానంగా రైతులు ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి స్థానిక నేతల కనుసంధానంలోనే ఐకేపీ సెంటర్లో నిర్వహణ జరుగుతుందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క ఎండలు దాంతో పాటుగా ఇప్పటికే నెలలు గడుస్తున్నా గానీ ఐకేపీ సెంటర్లలో ధాన్యము కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర వికట్లు పడుతున్నాం అంటూ కూడా ఇప్పటికే రైతులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క వర్షాలతో రైతులు సతమతం అవుతుంటే ప్రధానంగా ఇక్కడ మిల్లర్లు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు కుమ్మక్కై రైతులని నట్టేంట ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తడిచిన ధాన్యం ఏదైతే ఉందో ఇది రంగు మారినా గానీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కూడా విపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి 12 సెగ్మెంట్లలో కూడా విపక్షాలు ఐకేపీ సెంటర్లను సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ మునుగోడు సెంటర్ కు సంబంధించి కూడా ఇటీవల ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కుస్కుట్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు, నెకరికల్ కు సంబంధించి కూడా ఇక్కడ చిరుమర్తి లింగయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐకేపీ సెంటర్లని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా అధికార పార్టీ నేతలే దీనికి సంబంధించి చలామణి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి కొర్రెలు పెట్టకుండా తేమ పేరుతో తాలు పేరుతో సాకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎలాంటి కొర్రెలు లేకుండా కొనుగోలు చేయాలంటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఐకేపీ సెంటర్లకు నిర్వహించినటువంటి ఏదైతే తార్బాలిన్ సీట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి టెంట్లు కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐకేపీ సెంటర్ల నిర్వహణకు సంబంధించినటువంటి ప్లేస్ కావచ్చు, ఇది ప్రైవేటు లో నిర్మించుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి తార్బాలిన్ సీట్లకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. మొత్తంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు కావచ్చు, ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ రివ్యూ మీటింగ్లకే ఇది పరిమితం అవుతా ఉన్నాయి. రైతుల పక్షాన ఉండవలసినటువంటి అధికారులు రివ్యూ మీటింగ్లే పరిమితం అవుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.